హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మీన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. మీన్ కనుక్కోవడానికి మనం ఎన్ని మెథడ్లు యూజ్ చేస్తాం? 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. క్లాస్ ఇంటర్వెల్ సైజ్ చిన్నగా ఉంటే మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా పెద్దగా ఉంటే స్టెప్ డీవియేషన్ని యూజ్ చేస్తాం. స్టెప్ డీవియేషన్ కానీ యూజ్ చేస్తాం. డీవియేషన్ మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని అంటాం. అన్ఈక్వల్ క్లాస్ లెంత్ క్లాస్ సైజెస్ ఉంటే మనం స్టెప్ డీవియేషన్ అనేది దాన్ని మాత్రమే ఖచ్చితంగా వాడతాం. మరి ఇప్పుడు ఈ క్లాస్లో మనం మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా గురించి తెలుసుకుంటాం. అదేవిధంగానే మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా గురించి కూడా తెలుసుకుంటాం. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేస్తాం. గ్రూప్ మోడ్ తర్వాత మీడియన్ ఈ రెండింటికి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తాం. సరే, మనకి ఇప్పుడు కావాల్సింది, మీరు దగ్గర పెట్టుకోవాల్సింది బుక్, పెన్సిల్, పెన్, స్కేల్, ఎరేజర్, అట్లానే నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నా పేరు తెలుసు కదా, ప్రశాంత్, మీ మ్యాథ్స్ టీచర్. తర్వాత మనము ఏ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ కలెక్టింగ్ డేటా, ఆర్గనైజింగ్ డేటా, అనలైజింగ్ డేటా, ఇంటర్ప్రెటింగ్ డేటా. డేటా అంటే మీకు చెప్పినాం కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. ఆ డేటాను కలెక్ట్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం, అనలైజ్ చేయడం, ఇంటర్ప్రెటింగ్ చేయడం. ఈ ప్రధానంగా ఈ 4 విషయాలకు సంబంధించి డీల్ చేస్తుంది మ్యాథ్స్ లో ఉండే ఒక బ్రాంచ్. ఆ బ్రాంచ్ పేరే స్టాటిస్టిక్స్. కాకపోతే మన 10th క్లాస్లో ఏమేమి ఉన్నాయంటే మీన్, మోడ్, మీడియన్ ఉన్నాయి. మీన్ కనుక్కోవడానికి మనం ముందుగానే చెప్పుకున్నట్టు డైరెక్ట్ మెథడ్, తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అలానే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా యూజ్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్. అదే అజ్యూమ్డ్ మీన్లో మనం మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది అజ్యూమ్డ్ మీన్లో మీన్ కనుక్కోవడానికి. ఇక్కడ ఏ అంటే మనం అజ్యూమ్ చేసిన మీన్, డిఐ అంటే డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్స్ అంటే ఏంటి? క్లాస్ మార్క్స్ని మనం ఎట్లా కనుక్కుంటాం? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే ఆ క్లాస్ మార్క్ అనేది మనకు వస్తుంది. స్టెప్ డీవియేషన్లో ఫార్ములా ఏంటి? మీన్ కనుక్కోవడానికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ క్లాస్ హైట్. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్. క్లాస్ ఇంటర్వెల్స్ చిన్నగా ఉంటే మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకోకుండా పెద్దగా 500, 300, 400, 1000 ఆ విధంగా ఉంటే క్లాస్ ఇంటర్వెల్స్ నెంబర్స్, లార్జర్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ కానీ వాడతాం. అన్ఈక్వల్ క్లాస్ లెంత్ ఉంటే మనం ఖచ్చితంగా స్టెప్ డీవియేషన్నే వాడాలి. ఇది మీన్కి సంబంధించి. మరి ఈరోజు క్లాస్లో మనం
మోడ్ తర్వాత మీడియన్, ఈ రెండింటి గురించి కూడా తెలుసుకుంటాం. ఫస్ట్ మనం మోడ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మోడ్? 9th క్లాస్లో మీరు నేర్చుకున్నారు. ఏమని నేర్చుకున్నారు? మోడ్ అంటే రిపీటెడ్ అబ్జర్వేషన్ అని నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉన్నాయి 2, 3, 3, 4, 5, 5, 5, 7. ఈ డేటా యొక్క మోడ్ ఎంత అంటే మీరు చెప్తారు 5 అని. ఎందుకు 5 అని అంటే 5 ఎక్కువ రిపీట్ అయింది సార్, అందుకే మోడ్ అవుతుంది అని. అంటే మోడ్ అంటే ఏంటి? రిపీటెడ్ అబ్జర్వేషన్. ఇది అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ కనుక్కునే విధానం. ఇప్పుడు మనం 10th క్లాస్లో గ్రూప్డ్ డేటాకి అంటే క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చిన తర్వాత మోడ్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది నేర్చుకుంటాం. గ్రూప్ డేటాకి మనం మోడ్ ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఒక ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఆ ఫార్ములా ఏంటి అంటే మోడ్ z ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది ఫార్ములా. మోడ్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హైట్. మళ్ళీ ఇంకొకసారి మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ కి అడుగుతాడు పబ్లిక్ లో. రైట్ ద ఫార్ములా ఆఫ్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ ఫార్ములా రాసి ఇందులో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు 4 మార్క్స్. మరి టర్మ్స్ ఏవేవి? ఎల్ అంటే ఏంటి? ఇక్కడ ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. ఎల్ అంటే మోడల్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. F1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఎఫ్లు ఉండేవన్నీ కూడా ఫ్రీక్వెన్సీలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు F0 అంటే ఏంటి? ఇది కూడా ఫ్రీక్వెన్సీ. దేని ఫ్రీక్వెన్సీ ఇది? క్లాస్ బిఫోర్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ముందుండే క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అని. F2 అంటే ఏంటి? F2 అంటే ఫ్రీక్వెన్సీ. ఇది కూడా దేని ఫ్రీక్వెన్సీ అంటే ఒక క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఏ క్లాస్ యొక్క అంటే మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం F2 అంటాం. H అంటే మనకు తెలిసిందే, క్లాస్ విడ్త్, క్లాస్ సైజ్, క్లాస్ హైట్, ఏమైనా అనుకోవచ్చు, అన్ని కూడా ఒకటే. ఎల్ అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. మనకు లోయర్ బౌండరీ తెలుసు, ఫ్రీక్వెన్సీ తెలుసు, మరి ఈ మోడల్ క్లాస్ అంటే ఏంటనేది తెలియదు మనకు. ఇదే ప్రాబ్లం. మోడల్ క్లాస్ అంటే ఏంటి తెలుసుకుంటే చాలు, చిటికీలో ప్రాబ్లం అయిపోతుంది. మోడ్ కనుక్కునే ప్రాబ్లం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? హార్ట్ ఆఫ్ ది మోడల్ ఫార్ములా వచ్చేసి మోడల్ క్లాస్. మరి మోడల్ క్లాస్ అంటే ఏంటి? దగ్గర రాసుకున్నాను చూడండి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కాల్డ్ మోడల్ క్లాస్. ప్రాబ్లంలో ఎక్కడైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాస్నే మనం మోడల్ క్లాస్ అని
అంటాం. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్, ఇవి క్లాసెస్ అంటే. క్లాస్ అంటే 9th క్లాస్ 7th క్లాస్ కాదు, ఇక్కడ క్లాస్ 0 to 10 అనేది ఒక క్లాస్, 10 to 20 ఒక క్లాస్, 20 to 30 ఒకటి క్లాస్. క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఈ క్లాస్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది? ప్రతి క్లాస్కి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాస్కి 5 ఫ్రీక్వెన్సీ, ఈ క్లాస్కి 8 ఫ్రీక్వెన్సీ, ఈ క్లాస్కి 15 ఫ్రీక్వెన్సీ. ఇట్లా చూసినప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? 5ఆ, 8ఆ, 15ఆ, 10ఆ, 7ఆ? అంటే చిన్నపిల్లలైనా చెప్తారు 15 అని. ఇది హైయెస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. దేనికైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఏ క్లాస్కి అయితే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాసే ఏమవుతుంది అంటే మోడల్ క్లాస్ అవుతుంది. ఆ క్లాస్ ఏమవుతుంది? మోడల్ క్లాస్. ఇప్పుడు దీంట్లో మోడల్ క్లాస్ ఏది? 12, 18, 25, 20, 10. 25 కదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, కాబట్టి ఈ 30, 40 ఇది మోడల్ క్లాస్ అవుతుంది. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. తర్వాత దీంట్లో చూడండి, ఏది మోడల్ క్లాస్? 20, 30, 30, 40, 50, 50. ఫ్రీక్వెన్సీలు అబ్జర్వ్ చేయండి. 6, 14, 20, 10, 5. హైయెస్ట్ వచ్చేసి 20. ఈ క్లాస్ ఇంటర్వెల్కి హైయెస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి 40, 50 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. మోడల్ క్లాస్ అవుతుంది. ఓకే, మోడల్ క్లాస్ తెలుసుకున్నారంటే ఇంకా అయిపోయి కథం, మొత్తం అంతా కూడా అయిపోయినట్టే. ప్రాబ్లం ఏమని చెప్పండి. ఇప్పుడు అన్నిటికీ లింక్ మోడల్ క్లాస్. ఫస్ట్ ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మోడల్ క్లాస్ ఏదో కనుక్కున్నాం మనం. దాంట్లో లోయర్ బౌండరీ ఏది? లోయర్ బౌండరీ ఇది 20 లోయర్ బౌండరీ, 30 అప్పర్ బౌండరీ. కాబట్టి 20 ఏమవుతుంది? లోయర్ బౌండరీ. తర్వాత దీంట్లో లోయర్ బౌండరీ ఏది? 30. ఇది అప్పర్ బౌండరీ, ఇది లోయర్ బౌండరీ. దీంట్లో లోయర్ బౌండరీ ఏది? 40. ఎల్ గుర్తుపట్టడం ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఇక్కడ 20, 30. మోడల్ క్లాస్ 20, 30. దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ? 15. అదే కదా మోడల్ క్లాస్. ఇప్పుడు ఇది మోడల్ క్లాస్. దీంట్లో ఈ మోడల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏది? 15. ఇదే F1. మోడల్ క్లాస్ ఎట్లా కనుక్కోవాలో మనం నేర్చుకున్నాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటే అదే మోడల్ క్లాస్, దానికి ఉండే ఫ్రీక్వెన్సీనే F1. F0 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ మోడల్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఉంది మోడల్ క్లాస్, బిఫోర్ మోడల్ క్లాస్ అంటే ఇదే కదా, 10 to 20. దీని ఫ్రీక్వెన్సీ ఎంత? 8. మోడల్ క్లాస్ ముందు వచ్చే క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీనే F0 అంటున్నాడు, కాబట్టి ఇది F0. ఇంకో ఫ్రీక్వెన్సీ ఉంది F2. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఆఫ్టర్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీనే F2. మోడల్ క్లాస్ లోయర్ బౌండరీ 20. ఇది L. ఇంకేం తెలియదు మనకు? క్లాస్ హైట్ ఎంత? దీని లెంత్ ఎంత? 40 - 30. మనం ముందే అజ్యూమ్డ్ దాంట్లో నేర్చుకున్నాం, స్టెప్ డివియేషన్ లో నేర్చుకున్నాం. 40 - 30 ఎంత? 10. దిస్ ఈజ్ ద క్లాస్ హైట్ H. ఏముంది? ఫార్ములాస్ లో ఉండే టర్మ్స్ వాల్యూస్ అన్ని కనుక్కున్నాం మనం. ఫార్ములాలో L ఉంది, L కనుక్కున్నాం. లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ దట్ ఈస్ 20. F1 కనుక్కున్నాం, F0 కనుక్కున్నాం,
కనుక్కున్నాం, F2 కనుక్కున్నాం, H కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అయిపోయి ఈజీగా మనకు మోడ్ గురించి అర్థమైనట్టే. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. నేను 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను, మిగతావన్నీ కూడా మీరే చేయాలి హోంవర్క్. ఇక్కడ ఉంది, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ డేటా ఉంది, మనం ఏం చేయాలి అంటే మోడ్ కనుక్కోవాలి. టేబుల్ లేదంటే మనం వేసుకుందాం టేబుల్. ఇది అనుకుందాం. మరి జస్ట్ వాడు ఏమేమి ఇచ్చాడో అవి రాసుకుంటే సరిపోద్ది. సొల్యూషన్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినాడు, ఫస్ట్ మనం టేబుల్ వేసుకోవాలి కాబట్టి టేబుల్ వేసుకుందాం. ఎటువంటి కాలమ్స్ మనకు అవసరం లేదు, జస్ట్ ప్రాబ్లంలో ఎన్నైతే ఉన్నాయో అవి ఒక్కటి రాసుకుంటే చాలన్నమాట. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఇంపార్టెంట్ ఏంటి, మోడల్ క్లాస్ కనుక్కోవడమే ఇంపార్టెంట్. 0 to 10 దీని ఫ్రీక్వెన్సీ 5, 10 to 20 దీని ఫ్రీక్వెన్సీ 8. రికార్డ్ అవుతుందా, టైం పడుతుంది కదా. 20 to 30 15, 30 to 40 10, 40 to 50 7. అయిపోయింది. మోడ్ ఫార్ములా ఏంటి, మోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు ఎల్ ప్లస్ చెప్పండి ఎల్ ప్లస్ ఇది ఉంటుంది F1 minus F0, F1 minus F0 divided by 2F1 F0 F2 into height. ఈ ఫార్ములా రాసేసి ఇప్పుడు మోడల్ క్లాస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మోడల్ క్లాసు కనుక్కోవాలి. మోడల్ క్లాసే ఇంపార్టెంట్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదిగో ఇది, దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. ఇది ఎంఎల్ ఎలాంటిది మోడల్ క్లాస్. ఎంఎల్ అంటే ఎంఎల్ఏ మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఏమవుతుంది, F1. ఇది F1. ఇంకా గుడ్డి గుర్తు ఏంటంటే 1కు ముందు ఏముంటుంది 0, అంటే ఇది F0. 1 తర్వాత ఏమొస్తుంది 2, ఇది F2. చూడు F0 F1 F2. ఇప్పుడు లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ అంటే ఇదే కదా, ఇది L. దీని సైజ్ ఎంత, H ఎంత, H ఈక్వల్ టు 10 minus 0 దట్స్ ఈక్వల్ టు 10. అయిపోయి కథం. సబ్స్టిట్యూట్ చేసేసి అన్నీ రాస్తే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ F0 8, F1 15, F2 10 అట్లా రాస్తే బాగుంటుంది. L ఎంత ఇక్కడ 20 ప్లస్ F1 ఎంత, F1 15 మైనస్ F0 ఎంత 8 డివైడెడ్ బై 2 F1 ఎంత 15 మైనస్ F0 ఎంత 8 మైనస్ F2 10 ఇంటూ క్లాస్ హైట్ వచ్చేసి 10.
క్యాల్కులేట్ చేయడమే. 20 ప్లస్ 15 మైనస్ 8 ఎంత? 7. 7/15 2 30 మైనస్ 18 into 10. 20 ప్లస్ 7/30 మైనస్ 18 ఎంత? 12. 12 into 10. 2 5 2 6 ఏముంది? 20 ప్లస్ 7 5 35 డివైడెడ్ బై 6. 120 ప్లస్ 35 divided by 6. 155 divided by 6. 6 ones, 6 twos. 6 5 30. 0.68. 25.8. 25.8 ఇది మోడ్ అవుతుంది అన్నమాట. అర్థమైంది అనుకుంటా. తర్వాత మనం దీనికి మోడ్ అనుకుందాం. దేనికి? ఇక్కడ ఉంది ప్రాబ్లం. సెకండ్ దానికి ఈ ప్రాబ్లంకి మనం మోడ్ అనుకుందాం. ఫస్ట్ మోడ్ ఫార్ములా ఏంటి? f1 మైనస్ f0 మోడ్ ఈక్వల్ టు L ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2f1 f0 మైనస్ f1 సారీ f2. ప్రాబ్లం కనిపించేది అట్లా 0 మైనస్ f2 ఇంటూ హైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ డేటాని ఇక్కడ రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ 10 to 20, 20 to 30. ఒక్క నిమిషం. 30 to 40, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీలు రాసుకున్నాం. 12, 18, 25, 20, 10. మోడల్ క్లాస్ ఏది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 12, 18, 25, 20, 10, 25. ఏ ఫ్రీక్వెన్సీ అయితే హైయెస్ట్ ఉంటుందో దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్. సో దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. ఇది MLA, మోడల్ క్లాస్ ML. దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? f1 ఇంపార్టెంట్ కాబట్టి 1, A1 f1, దాని ముందు f0, దీని తర్వాత f2, దీని యొక్క లోయర్ బౌండరీనే L, క్లాస్ లెంత్ h ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేసేయడమే. L ఎంత? 30. 30 ప్లస్ f1 ఎంత? 25 మైనస్ f0 ఎంత? 18 డివైడెడ్ బై 2f1 25 మైనస్ f0 18 మైనస్ 20 ఇంటూ 10. దీన్నంతా క్యాల్కులేట్ చేస్తే మనకు మోడ్ వస్తుంది. 25 మైనస్ 8 7 డివైడెడ్ బై 50 మైనస్ 38 ఇంటూ 10. 30 ప్లస్ 7/50 మైనస్ 38 12.
12 into 10 2 6 ja 2 5 ja 30 plus 35 by 6 180 plus 35 by 6 ఇది వేస్తే మనకు 3 వస్తుంది.